మరికొద్ది సేపట్లో ఫైనల్ ఫైట్ జరగబోతా ఉంది. ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ అని చెప్పొచ్చు. రెండు టీంలు కూడా బలాబలాలు మాత్రం స్ట్రాంగ్గా కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇటు బ్యాటింగ్ లైనప్ కావచ్చు, బౌలింగ్లో కావచ్చు, రెండు టీంలు కూడా పటిష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఐపీఎల్ ఫైనల్ ఫీవర్కి సంబంధించి మరిన్ని వివరాలు మా విజయవాడ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. నెలన్నర పాటు క్రికెట్ అభిమానులకు కనుల విందు చేసిన ఐపీఎల్ పోరు తుది దశకి చేరుకుంది. ఈరోజు ఆ ఫైనల్ పోరు జరగడంతో మొత్తం అభిమానులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. గుజరాత్ టైటాన్స్ బెంగళూరు జట్ల మధ్య ఈరోజు ఫైనల్ పోరు జరగనుంది. దీంతో చాలామంది అభిమానులు కూడా తమ టీంలో విజయం పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు గుజరాత్ మ్యాచ్ మధ్య ఫైనల్ పోరు ఎలా ఉండబోతుంది, ఎవరి ప్లే బాగుంటుంది? కోహ్లీ సెంచరీ కొడితే మాత్రం జీటీ అయితే ఖచ్చితంగా ఓడిపోయింది. మొన్న సిఎస్కే మ్యాచ్లో గిల్ అయితే సైలెన్స్ చేశాడు వాళ్ళ హోమ్ గ్రౌండ్. ఆడెందుకు చేశాడు ఆడికే తెలియదు. సో ఇప్పుడు భువి, డఫీ ఇంకా హేజిల్వుడ్ ఫస్ట్ 3 వికెట్స్ తీసేస్తే మోస్ట్ ఛాన్సెస్ ఆర్సీబీకే ఉంటాయి. ఎక్కువ ఈసారి ఐపీఎల్ కూడా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అందరూ డబుల్ సెంచరీ స్థాయికి టోటల్ స్కోర్ పెరుగుతుంది. ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఇవాళ జీటీ పెద్ద బ్యాటింగ్ పిచ్ అన్న, సో స్కోర్ ఎక్కువ 200-250 రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడు గిల్ డక్అవుట్ అయితే బాగుండన్న. మేము సిఎస్కే ఫ్యాన్ కాబట్టి జీటీ వాళ్ళే ఓడిపోవాలని కోరుకుంటున్నాం. సో ఇంకా మేము ఆర్సీబీకే సపోర్ట్ మేమందరం. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ టుడే మ్యాచ్? I think if GD starts bat first, they try to wind up as much as maximum like 250-260 around. If at all like in 10 overs they are down by 5-6 wickets, very tough for them to win. Although I think RC will play a good match today. Virat should play well in the first 5-6 overs. If they're able to put like good scores on the board, it will be very easy for them to win today's match. ఫైనల్ అంటే టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు రోజు ఆడతారు, చివరిలో లాస్ట్ ఓవర్ కొట్టాలని టెన్షన్ పడతావు కదా. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ లో ఎట్లా ఉంటుంది? అవుట్ ఈసారి మాత్రం ఆర్సీబీ గెలిచుద్ది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒకసారి గెలిచామని చాలా తోలు ఎత్తుకుందాం, కానీ ఈసారి ఆర్సీబీ గెలిచి మళ్ళీ చూపిస్తాం మేము ఎన్నిసార్లు కప్ కొట్టగలమని. సో బేసికలీ ఈరోజు ఏంటంటే ఎవరు టాస్ గెలుస్తారో మోస్ట్లీ వాళ్ళకే ఛాన్సెస్ ఉంది మ్యాచ్కి వెళ్ళడానికి. అంటే మీరు అందరూ ఆర్సీబీ అంటున్నారు, ఎవరు నీ ఫేవరెట్? ఎవరు? ఆర్సీబీ అన్న. అందరూ ఆర్సీబీ. కాకపోతే ఆర్సీబీ గెలడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే సాయి సుదర్శన్ బ్యాట్ వదలకుండా ఉంటే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి జీటీకి. సో కానీ ఒక ఆర్సీబీ అంటే ఒక ఎమోషన్, ఎప్పటి నుండో ఫ్యాన్స్ ఉంటారు. తర్వాత దానివల్ల అందరూ ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఆర్సీబీ అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు అందరూ బ్యాటింగ్ గురించి చెప్తారు, బౌలింగ్ చూస్తే ఎలా ఉంటుంది? ఏ టీంలో బౌలర్స్ ఎవరు బాగా చేస్తారు? బౌలింగ్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తా ఉంది. బౌలింగ్ చూస్తే అన్న మొత్తానికి ఆర్సీబీలో భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా అందరూ చూసుకుంటారు, హేజిల్వుడ్ కూడా చూసుకుంటాడు. జీటీలో లాస్ట్ టైం అసలు ఆర్సీబీని ఓడించలేకపోయింది జీటీ. ఈసారి ఎలా ఓడిస్తే చూడాలి. జీటీ బౌలింగ్ కొంచెం గట్టిగా వేస్తే కొంచెం ఛాన్సెస్ అలా అలా ఉంటాయి. చెప్పు నీ ఫేవరెట్? ఆర్సీబీ. ఎందుకని? ఎందుకంటే సౌత్ ఇండియా కదా, సో కొంచెం ఎమోషన్ ఉంటుంది. ప్లే వైజ్ అయితే మరి జీటీ ఈజీగా అంటే ఆర్సీబీకి బ్యాటింగ్ ఇది చాలా బాగుంది. ఎందుకంటే జీటీ అంటే అది మొత్తం సాయి సుదర్శన్, గిల్ ఇంకా బట్లర్ మీద డిపెండెంట్ గా ఉంది కదా. ఆర్సీబీ అయితే అందరూ చాలా బాగా బ్యాటింగ్ చేస్తారు, కానీ బౌలింగ్ జీటీ బాగుంది. ఎందుకంటే అదే జేసన్ హోల్డర్, రబాడా, సిరాజ్ వాళ్ళందరూ ఉన్నారు కదా. అన్ని విభాగాల్లో చూస్తే బెంగళూరు టీంకే ఈరోజు విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికీ ఇరు జట్లు కూడా ఒక్కోసారి ఐపీఎల్ కప్పును సాధించాయి. ఈరోజు ఈ రెండోసారి కప్పు చేజిక్కించుకునే అవకాశం వచ్చిన నేపథ్యంలో ఇరు జట్లు కూడా హోరావరికి తలపడతాయని అందరూ భావిస్తారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.